తిరుమలలో ఉన్న ఈ అద్భుతమైన కుమారధార తీర్థానికి సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే భక్తులకి అనుమతి ఉంటుంది. ఇది ఒక పెద్ద లోయలో ఉంటుందండి. రెండు కొండల మధ్య నుంచి తీర్థ ప్రవాహం చాలువారుతూ ఉంటుంది. కొండ కింద పెద్ద గుహలా ఉంటుంది. అందులో సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు. చాలా మంది భక్తులకి అసలు ఈ విషయం తెలియదండి. ఈ సంవత్సరం మార్చి 3వ తేదీ కుమారధార తీర్థం కోటి ఉంటుంది. అయితే టీటీడీ ఏ రోజున ఏ టైమింగ్స్ లో చేస్తుంది, ఎలాంటి సూచనలు ఇస్తుంది అనేది ఇంకా అఫీషియల్ గా అప్డేట్ రావాల్సి ఉందండి. లాస్ట్ ఇయర్ మాత్రం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడక్కడ తాళ్ల సాయంతో అలాగే ఇనుప వంతెనలపై ఎక్కుతూ దిగుతూ ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ అండి, ఆ కాలువ ప్రవాహాల్లో ఏర్పడ్డ నీరు లేని ఆ బండరాళ్లపై అడుగులో అడుగు వేసుకుంటూ అలా గోవిందనామ స్మరణతో ముందుకు వెళుతుంటే అటు ఇటు పచ్చగా గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఉన్న భక్తులని అలా చూస్తూ ఉంటే ఇది జల ప్రవాహమా లేక భక్త ప్రవాహమా అన్నట్టుగా ఉంటుందండి. పౌర్ణమి వేళ తీర్థముక్కోటి సమయంలో ముక్కోటి దేవతలు స్నానమాచరిస్తుంటే అటువంటి ఘట్టంలో మనం పాల్గొనడం ఒక చక్కటి ఆధ్యాత్మిక అనుభూతి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవ్వరికి ఏ ప్రమాదము జరగకుండా నిజంగా చాలా చక్కగా ఓపికగా సేవలు అందించిన అటవీ శాఖ, ఆర్మీ, విజిలెన్స్, పోలీసులకు మరియు ప్రత్యేకంగా అక్కడ కూడా సేవలు అందించిన